ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు జూలై 14వ తారీఖు సోమవారం నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎమర్జెన్సీ మీటింగ్లో ఎలాంటి సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి గారు మరియు మాజీ ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర్ యాదవ్ గారు, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడక్ కమిటీ చైర్మన్ రామినేని బులోకరావు గారు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలు ఒకసారి గమనించాలని, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు చాలామంది నష్టపోవడం జరిగింది. గతంలో కూడా నేను 2009 జూనియర్ నేషనల్ బ్రాంజ్ మెడల్ వచ్చిన తెలంగాణ జట్టులో నేను కూడా సభ్యుడిగా ఉండటం జరిగింది. ఆ రోజు నాకు తీవ్ర అన్యాయం జరిగింది. సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇచ్చి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈరోజు నా జీవితం నాశనం చేయడానికి కారకులైన ఆనాటి నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్తయ్య గారు మరియు ఎన్నిసార్లు బతిలాడినా కానీ మా మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మా జీవితం నాశనం చేయడం జరిగింది. అలాంటి భవిష్యత్తులో కూడా ఎలాంటి క్రీడాకారులు కూడా ఇలాంటివి జరగొద్దని మేము డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడిన కానించి కూడా మేము క్రీడాకారుల వైపే నిలబడడం జరిగింది. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఈ మధ్యకాలంలో క్రీడాకారులను అయోమయంలోకి నెట్టడం జరిగింది. నిజమైన కబడ్డీ క్రీడాకారులు సూర్యాపేట జిల్లాలో ఉన్న అనేక గ్రామాలలో దశాబ్దాలుగా ఆడిన క్రీడాకారులను తప్పుదోవ పట్టించి కబడ్డీకి సంబంధం లేని వ్యక్తులను ఈ కబడ్డీ అసోసియేషన్లో తీసుకొచ్చి గందరగోళంగా నెట్టాలని చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు. దయచేసి వారు కూడా గమనించాలి. ఇది కేవలం కబడ్డీ క్రీడ కాబట్టి మీకు ఏమనుంటే మీ వృత్తిలో మీరు ఆడ పోరాటం చేయండి, అక్కడ పదవులు తెచ్చుకోండి. దయచేసి కబడ్డీలో మీరు ఏలు పెట్టమాకండి, కబడ్డీ క్రీడని నాశనం చేయమాకండి. దయచేసి ఇంకొక విషయం కూడా, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కబడ్డీ జట్లకు ఏ కేటగిరీలో అయినా కానీ 2009 తర్వాత ఇంతవరకు ఏ కేటగిరీలో కూడా మెడల్ రాకపోవడం నిజంగా దారుణం. ఇప్పటికైనా యువ సారథులు మీరైనా గుర్తించి ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న విషయాలపై కూడా వివిధ జిల్లాలో జరుగుతున్న విషయాలపై నిజమైన క్రీడాకారులను బయటికి తీయాలి. కబడ్డీ అసోసియేషన్ కూడా భవిష్యత్తులో మంచిగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ప్రో కబడ్డీలో తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసం ఇప్పుడు జరిగిన 13 సీజన్లో కూడా ఒక్క క్రీడాకారుడు కూడా ఫుల్ టైం కబడ్డీ ఆడలేదంటే ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఈరోజు కబడ్డీ ఏ స్థాయికి దిగజారిందో మీరు గమనించాలని. మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీద పోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మ్యాట్ మీద పోయిన కబడ్డీ ఈరోజు గ్రామాలలో కనుమరుగుపోతుంది. మీరు గమనించి ఇప్పటికైనా నిర్ణయాలు తీసుకొని క్రీడాకారులకు న్యాయం చేయండి ఇప్పటికైనా. ఎందుకంటే మన పక్కన రాష్ట్రంలో ఉన్న ఈ తమిళనాడు కానీ చిన్న రాష్ట్రంలో ఈరోజు ప్రతి సీజన్లో 20 నుంచి 30 మంది ప్రో కబడ్డీ ఆడుతున్నారు. కానీ మన కానించి ఎందుకు ఆడట్లేదో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకున్నా. మీ మిత్రుడు మోర్తల నాగిరెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, బ్రాంజ్ మెడల్, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ మాజీ ఆర్గనైజ్ సెక్రటరీ. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ. ధన్యవాదాలు.